నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పోగొట్టుకున్న సెల్ ఫోన్ను CEIR పోర్టల్ ద్వారా గుర్తించే అవకాశం ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న 142 సెల్ ఫోన్లను బాధితులకు మంగళవారం అందజేశారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ పోగొట్టుకున్న దొంగలు అపహరించుకుపోయిన వాటిని ట్రాక్ చేయడానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ప్రత్యేకంగా CEIR పోర్టల్ను రూపొందించిందని సూచించారు. श्रीकृष्ण कार्तिक राजन स्वर्णलता राजन इधर प्लीज सर వీళ్ళ ఫీలింగ్స్ ఒక క్షణం చెప్తాను. 142 దొంగ చేసిన మొబైల్ ఫోన్ రికవర్ చేసి మళ్ళీ వారికి ఓనర్స్కి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 142 మొబైల్ ఫోన్కి వాల్యూ దాదాపు 58 lakhs ఎక్కువ ఉంటుంది. వాల్యూతో ఎక్కువ మీరు విన్నారా, వారికి మొబైల్ ఫోన్తో ఉన్న అటాచ్మెంట్, తర్వాత మొబైల్ ఫోన్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంపార్టెన్స్, ఈ రెండు వాళ్ళ వాల్యూతో చాలా ఎక్కువ ఉంటుంది. సో CCS అండ్ IT టీమ్ కలిపి ఈ పెటిషనర్స్ తో విక్టిమ్స్ తో మాట్లాడి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసి ఈరోజు రిటర్న్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీ మొబైల్ మిస్ అయితే ఫస్ట్ మీరు ఇంటిమేషన్ ఇవ్వండి, బ్లాక్ చేయండి. ఎందుకు మీ మొబైల్ మళ్ళీ వేరే క్రైమ్ కి ఉపయోగం కాకుండా యూజ్ కాకుండా ఆపుకోవడానికి బాధ్యత మీది. తర్వాత ఆ డిటెక్షన్ చేయడానికి బాధ్యత మనది. మనకు ఉన్న CIR పోర్టల్ ద్వారా, తర్వాత IME నంబర్ ట్రాకింగ్ ద్వారా మనం తప్పకుండా రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాము. సక్సెస్ఫుల్ గా ఉంటుంది, మీరు చూస్తున్నారా. బట్ మీ మొబైల్ మిస్ అయితే ఆ బ్లాక్ చేయడానికి, ఇన్ఫార్మ్ చేయడానికి ఈ రెండు విషయం ఎవరు మర్చిపోకండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఇక్కడ వచ్చిన అందరు రిసీవర్స్ ఎవరెవరికి మిస్సింగ్ అయింది వారికి మేము రిటర్న్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఒక ప్రజలు వెళ్ళి ఈ మాట ఏ విధంగా మిస్ అయింది అండ్ ఏ విధంగా మనము బ్లాక్ చేసాము, తర్వాత పోలీస్ పోర్టల్లో ఇంటిమేషన్ ఇచ్చాము, ఆ అన్ని విషయం పబ్లిక్ లో సర్క్యులేట్ చేస్తే డెఫినెట్లీ మొబైల్ విల్ బి ఎ వెరీ సెక్యూర్ డివైస్. అండ్ ఎప్పుడు కూడా నష్టమైన మిస్ అయినా మనము రిటర్న్ తీసుకురావడానికి మనకు సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ హోమ్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మిత్రులకు అండ్ అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వర్ణలత. 2 years బ్యాక్ దసరా ఈవెంట్లో నా మొబైల్ లాస్ అయ్యాను. అది ఏంటంటే ఓన్లీ మొబైల్ కాదు, అదొక నాకు బాగుంటుంది. నా బర్త్డేకి మా హస్బెండ్ ఫ్రెండ్కి ఇచ్చిన గిఫ్ట్. అది పోవడంతో నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. అది నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. అండ్ 2 years అవడం వల్ల అది లాస్ అయిందని చెప్పేసి నేను దీనస్థితిలో ఉన్న టైంలో నాకు సార్ కాల్ చేశారు. రాజమౌళి సార్ కాల్ చేసి మొబైల్ దొరికింది అన్నారు. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు మొబైల్ కానీ ఈ మొబైల్స్ రికవర్ చేయడానికి ఎంతో కష్టపడి ఉంటారు హోమ్ డిపార్ట్మెంట్ అంతా. వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. అండ్ థ్యాంక్ యూ. ఇతర పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు మరియు ఇక్కడికి చేసిన బాధితులకు, పౌరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ చరిత్రలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు తక్షణ న్యాయం చేయడంలో మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించాము. మొబైల్ ఫోన్ అనేది కేవలం ఒక వస్తువు కాదు, అది మన రోజువారీ జీవితంలో ఒక భాగం. మన వ్యక్తిగత సమాచారం, జ్ఞాపకాలు,
మరియు ఆర్థిక లావాదేవీలకు నిలయం. అలాంటి ఫోన్ పోయినప్పుడు లేదా దొంగతనానికి గురైనప్పుడు బాధితులు పడే ఆందోళన అంతా ఇంత కాదు. కానీ మీరు ఫోన్ పోగొట్టుకుంటే అధైర్యపడకండి, మేమున్నా అని భరోసా ఇస్తూ మన రామగుండం కమిషనరేట్ పోలీసు విభాగం రికార్డు స్థాయిలో ఫోన్లను రికవరీ చేసి ఈరోజు వాటిని అసలైన యజమానులకు తిరిగి అప్పగిస్తోంది. ఇది పోలీసుల సమిష్టి కృషి. సిఐఆర్ పోర్టల్ విజయం. మన రామగుండం పరిధిలో ఉన్న సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ మరియు ఐటీ సెల్ బృందాలు రాత్రింబగళ్ళు శ్రమించి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ను అద్భుతంగా ఉపయోగించుకున్నాయి. కమిషనరేట్ వ్యాప్తంగా వేలాది ఫిర్యాదులను పరిశీలిస్తూ ప్రతి ఫోన్ యొక్క IMEI నెంబర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించి లక్షలాది రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. మన కమిషనరేట్ పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఇందుకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వల్లనే ఈ రికవరీ వేగంగా సాధ్యమైంది. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన ఐటీ సెల్ సిసిఎస్ అధికారులను మరియు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ప్రజలకు మీ ఫోన్ పోయిన తక్షణమే వెంటనే బ్లాక్ చేయండి. మీ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారిక సిఐఆర్ పోర్టల్ వెబ్సైట్లో లాగిన్ అయి మీ ఫోన్ను బ్లాక్ చేయండి. రెండవది, దొంగతనాలకు చెప్తూ మీరు సిఈఐఆర్ ద్వారా బ్లాక్ చేయడం వల్ల ఆ ఫోన్ ఏ నెట్వర్క్లోనూ పనిచేయదు. తద్వారా దొంగిలించిన ఫోన్ ఒక ఖాళీ డబ్బాగా మారిపోతుంది. ఇది దొంగతనాలను పూర్తిగా అరికడుతుంది. థర్డ్ వన్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఫోన్ పోయిన వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్లో లేదా తెలంగాణ పోలీస్ డివిజన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి. ఇంకొక ఫోర్త్ వన్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ల పట్ల జాగ్రత్త. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల నుండి బిల్లులు బాక్స్ లేకుండా తక్కువ ధరకు వస్తున్నాయని సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయకండి. అవి దొంగిలించబడినవి. దీని ద్వారా మీరు చట్టపరమైన ఇబ్బందుల్లో పడతారు. తస్మాత్ జాగ్రత్త. ఈ కార్యక్రమమే ఒక నిదర్శనం. ప్రజల సొత్తును సురక్షితంగా పోలీసులకు పెద్ద సంతృప్తి మరొకటి ఉండదు. పోయిన తమ ఫోన్లను తిరిగి పొంది ముఖాల్లో ఆనందంతో ఉన్న బాధితులందరికీ నా అభినందనలు. శాంతి భద్రతల పర్యవేక్షణలే కాకుండా సాంకేతికతను వాడుకుంటూ ప్రజలకు అండగా ఉండే మన రామగుండం పోలీసులకు మనమంతా మద్దతుగా నిలుపుతాం. జై హింద్, జై తెలంగాణ. కరీంనగర్లోని ఈషా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న గోదావరికని గాంధీనగర్కు చెందిన నిరుపేద కుటుంబం సిరాజుద్దీన్ కుమార్తె రూబీనాకు రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తంజీం సభ్యులు 5,000 ఆర్థిక సాయం అందించారు. రూబీనా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో తంజీం సభ్యులు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. ये जो ताउन किया गया है रामगुंडम मुस्लिम फ्रेंड की जानिब से, अल्हम्दुलिल्लाह इनका जो कारनामा है, इनका जो अमल है वो काबिल सताइश है। अल्हम्दुलिल्लाह अल्लाह ताला इनकी मेहनतों को कबूल फरमा ले। अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की हदीस है कि अल्लाह रब्बुल इज़्ज़त हश्र के मैदान में फरमाएगा कि मैं तुम्हारे पास नंगा आया था, मैं तुम्हारे पास भूखा आया था, मैं तुम्हारे पास प्यासा आया था कि तुमने मुझे कपड़ा नहीं पहनाया, तुमने मुझे पानी नहीं पिलाया, तुमने मुझे खाना नहीं खिलाया। बंदा कहेगा या अल्लाह आपके इन तमाम चीज़ों से बेनियाज है। तो अल्लाह कहेगा कि फुला बंदा तुम्हारे पास ज़रूरत लेकर आया था, अगर तुम इसकी ज़रूरत को पूरी फरमा तो मेरी ज़रूरत को पूरी फरमा दी। ये खिदमत खल्क़ का काम है और खिदमत खल्क़ एक ऐसा फ़ेल है, ऐसा अमल है कि इससे अल्लाह रब्बुल इज़्ज़त बहुत खुश होते हैं। अल्लाह रब्बुल इज़्ज़त का तक़र्रुब हासिल होता है, अल्लाह का क़ुर्ब हासिल होता है। अल्लाह रब्बुल इज़्ज़त ये जो ऑर्गेनाइजेशन है मुस्लिम रामागुंडम मुस्लिम फ्रेंड,
अल्लाह ताला इनके ताआवुन को बेहद कबूल फरमाए और जो हजरात इस तंजीम का ताआवुन फरमाने वाले हैं अल्लाह ताला उनके ताआवुन को बेहद कबूल फरमाए, उनकी परेशानी को दूर फरमाए। आमीन आमीन। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। सिराज भाई गोदावरी खनी और गांधीनगर के रहने वाले मक्काबाग के पास बेचारे बहुत गरीब है। बच्ची आईसीयू में है, दिमागी हालत से बहुत कमजोरी परेशानी है। हैदराबाद में भी भाई लड़की को दिखा के आईसीयू में और वेंटिलेटर पे है बच्ची, पहली बात खास तौर पर। हैदराबाद में भी निम्स हॉस्पिटल में थे और दूसरे प्राइवेट हॉस्पिटलों में इलाज कराए, बेचारों को खर्चा बहुत आने की वजह से वहाँ 5-6 लाख खर्चा हो गया। पूरे पैसे खर्चा कर लिए, अब आखिरी में नहीं होते। करीमनगर ईशा हॉस्पिटल है, अब यहाँ पे बच्ची का ज़ेर इलाज हो रहा है। आप लोग भी इनके पर्सनल नंबर पे अगर कुछ ताउन करना है तो भी कर सकते हैं। बस क्या है बोले तो भाई गरीबों की मदद करने के लिए, इमदाद के लिए रामागुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से हम लोग गोदावरी खनी से करीमनगर आए आज सिराज भाई की बच्ची के लिए इमदाद करने के लिए। जो भी लोग हमारे ग्रुप में रामागुंडम तंजीम के लिए ताउन कर रहे हैं, आप सबका मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम। ఈ నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఈతవనంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఈత మరియు యాప మొక్కలను నాటారు. పొలంలో ఇంకుడు గొంతులు ఏర్పాటు చేసుకుంటే ఎవరి పంటకి నీళ్లు వాళ్ళే వాడుకోవచ్చు. రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తారు. మీ పొలంలో ఫస్ట్ మీరు తవ్వండి. మీ వార్డు మెంబర్ల చేత తల కూడా తవ్వించండి. మహిళా సంఘాల వాళ్ళు ఎవరు లేరా మీ గ్రామంలో? మహిళా సంఘాల చేత కూడా తవ్వించండి. రైతులు ఎంతమంది ఉంటే మహిళా రైతులు అంతమంది చేత తవ్వించి ఏర్పాటు. మేడం 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 ఓకే వైట్ సరిపోతుందా? వాతం ఇటు వెళ్ళండి సార్ ఉన్నాడు సార్ అటు వెళ్ళండి దగ్గరికి వెళ్ళండి సార్ సార్ ఫ్లెక్సీ మధ్య పట్టుకోండి. ఓకే ఏం పని చేస్తారు? ఇక్కడ వచ్చి ఏం వేస్తారు బెంచ్లో? సార్ ఇక్కడ రెడ్ గ్రౌండ్ వేసారు అందరూ రైతులు ఎవరు? కొంతమంది అన్నారు పందులు, మినుములు, పెసలు. వనమహోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కూడా 17 లక్షల ప్లాంటేషన్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 12 లక్షలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 2.5 లక్షల టార్గెట్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా వన మహోత్సవంలో భాగంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్లాంటేషన్ ఏదైతే టార్గెట్ ఇచ్చారో 17 లక్షలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. కేవలం వన మహోత్సవ భాగంగా ఈరోజు ఇరుకోటి గ్రామం సిద్దిపేట రూరల్ మండలం రావడం జరిగింది. సో రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు బాగా ఉంటాయి కాబట్టి తప్పకుండా రైతులందరూ కూడా ప్యాడీ కాకుండా ఐడి క్రాప్స్ వేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మనకి సన్ఫ్లవర్ కానివ్వండి, లేదా కనుక మనకి పల్లీలు, సన్ఫ్లవరు, మెయిస్, అదర్ ఐడి క్రాప్స్ ఏవైతే కనుక కందులు, మినుములు, పెసర్లు ఉంటాయి, లేకపోతే మిల్లెట్స్, సో వీటన్నిటిని కూడా సాగు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో గల తుజాల్పూర్ రోడ్డులో మంగళవారం రోజున మండల అభివృద్ధి అధికారి గంగాధర్, సాత్విక సాయి, ఉప సర్పంచ్ అందుపట్ల ప్రశాంత్, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది మాస్ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలనే ఉద్దేశంతో నాటిన మొక్కలను పర్యవేక్షణ చేపడతామని, దీనికి అందరి తోడ్పడాలని సందర్భంగా వారు తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలోని తుజాల్పూర్ రోడ్లో
సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పాలకవర్గము, ఉప సర్పంచ్, మిగతా మన గ్రామస్థాయి అధికారులు మరియు మా ఉపాధి హామీ సిబ్బంది ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలను సంరక్షించడానికి కూడా చర్యలు తీసుకోవాలని మేము మా సంబంధిత సిబ్బందిని ఆదేశించడం జరిగింది. ఈ మొక్కల పెంపకం అనేది మన పర్యావరణ పరిరక్షణ కోసము ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దీంతో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఓకే సార్. లో భాగంగా మాస్ ప్లాంటేషన్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు బీబీపేటలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కను నాటి మన పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను. రామగుండం అయోధ్యనగర్లో గుజరాత్కు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు నిర్వహించిన తనిఖీలపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు బుధవారం పోలీస్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. అయోధ్యనగర్కు చెందిన ముజాహిర్ అనే విద్యార్థి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించి అతని ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని అనంతరం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో విచారణ జరిపినట్లు నాయకులు తెలిపారు. జై శ్రీరామ్. నిన్న రామగుండంలో జరిగిన ఎన్ఐఏ సోదాల గురించి ఈరోజు రామగుండం కమిషనర్ గారికి వినతి పత్రం విశ్వ హిందూ పరిషత్ హిందూ ఆయన ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. గోదావరి కానీ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉగ్రవాద లింకులు ఇక్కడ దొరకడం జరుగుతుంది. 97 ప్రాంతంలో ట్యాంక్లైన్ ఏరియాలో ఒక ఉగ్రవాది అప్పుడు కూడా ముంబై బ్లాస్టింగ్ విషయంలో ఇక్కడ వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే హైదరాబాద్లో పోలీసులను చంపి పలు ఉగ్రవాద కార్యక్రమాలు చేపట్టిన వికారుద్దీన్ అనే ఉగ్రవాది సహచరుడు అజీద్ అనే కూడా ఆయన కూడా ఇక్కడ తిలక్ నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు కూడా ప్రశాంత్ నగర్లో అతన్ని కూడా ఉగ్రవాదుల లింకు ఉన్నది అన్న కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా నిన్న రామగుండంలో అయోధ్యనగర్లో ఎన్ఐఏ సోదాలు జరిపి ఒకరి ఇంటిలో అనుమానాస్పదంగా ఉండి అతని ల్యాప్టాప్ స్వాధీనం చేసుకొని ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు రావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇట్లా పోతే గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కానీ ఎక్కడ చూసినా ఏం చేసినా కానీ దేశంలో ఉన్న ఉగ్రవాద లింకులపై ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి లింక్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు కానీ, హైదరాబాద్ అధికారులు కానీ ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి వెళ్ళి ఈ కౌంటర్ ఇంటెలిజెన్సీ, ఆక్టోపస్ ఇంటెలిజెన్సీ అధికారులు గట్టి నిఘా ఉంచి వీరి ఆటోలు కట్టించవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్నో ఉగ్రవాద సంస్థలకు, తీవ్రవాద సంస్థలకు నిలయమై ఉన్న ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న యువకులు మతం పేరిట విచ్ఛిన్నం చేయాలన్న ఆలోచనతోని, ఉగ్రవాద లింకులతోని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతున్నారన్న ఆలోచన ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజానికానికి అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ వీరందరూ కూడా తగిన ఏర్పాట్లు చేసి, పోలీస్ శాఖతో ఏర్పాట్లు చేసి ఇలాంటి కార్యక్రమాలు రానున్న కాలంలో జరగకూడదని కోరుతూ ఇలా కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. వారు చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓసీపీ3 సింగరేణి కార్మికులకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆకుల శశి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్మికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రాఖీ కేవలం దారం కాదని ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీక అని అన్నారు.
కార్మికుల ఐక్యత ఉండగానే ఉంటాయి మంచిగా ధన్యవాదాలు అన్న అందరికీ. హ్యాపీ రక్షాబంధన్. మరి ఏంటన్నా పరిస్థితి ఓకేనా? ఒక మాట చెప్పేది ఉంది మాకు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముగిర్ రాజన్న గారు, అలాగే మండల అధ్యక్షులు తమ్ముడు శశి గారు, సీనియర్ నాయకులు లింగం నాయక్ గారు, శంకరన్న గారు, అనిల్ గారు, కుమార్ గారు, ఇంకా చాలా మంది మిత్రులు, ముఖ్యంగా ఈరోజు OC3 ఎయిటింగ్ లైన్ కాలనీ OC3లో సింగరేణి మా కార్మిక అన్నదమ్ములందరికీ కూడా రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తూ వారందరికీ కూడా నేరుగా రాఖీ శుభాకాంక్షల్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మా సింగరేణి కార్మిక మిత్రులందరికీ, అన్నదమ్ములందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నేను రాఖీ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణకి సింగరేణి వెన్నెముక. సింగరేణి కార్మికులు మండు టెండలో ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వారి యొక్క త్యాగం కృషితోటి ఇవాళ సింగరేణి సంస్థ నడుస్తూ ఉన్నది, దేశానికి వెలుగులను అందిస్తూ ఉన్నది. అంటే దీని వెనుక వారి యొక్క కృషి శ్రమ ఎనలేనిదని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వారి చెమట చుక్కతోటే ఈరోజు దేశం వెలుగుతూ ఉన్నది. ఇది నిజంగా కూడా ప్రతి ఒక్కరం, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా వారి కృషిని, వారి త్యాగాన్ని తప్పకుండా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సింగరేణి కార్మిక కుటుంబాలు కావచ్చు, సమాజం కావచ్చు, ఇంకా గొప్పగా అనుబంధాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాఖీ పండగ అంటేనే అనుబంధానికి, ఆప్యాయతకి, అన్న, అక్క, చెల్ల, తమ్ముడు అనేటువంటి ఒక ప్రేమ అనుబంధానికి ప్రతీకగా మనం ఈ రాఖీ పండుగని జరుపుకుంటాము. అందుకొరకు ఈరోజు చాలా ఏళ్ళకెళ్ళి, దాదాపుగా 20 ఏళ్ళకెళ్ళి ఒక ఆడబిడ్డ లెక్క వారి యొక్క ఆప్యాయతని, అనుబంధాన్ని ఈరోజు నాకు అందించడం అనేది చాలా సంతోషం. అందుకొరకు వారికి ప్రత్యేకంగా వచ్చి ఈరోజు మరి రాఖీ కట్టాలి, సమాజం లోపల సోదర భావాన్ని ఇంకా పెంచాలన్న మరి ఆలోచనతోటి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో ఆప్యాయతతోటి వారంతా కూడా మరి రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ప్రతి ఏడాది కూడా సింగరేణి మా కార్మిక అన్నదమ్ములకి రాఖీ కడతాం. కానీ ఈరోజు ఇంకా ఒక మంచి శుభవార్తతోటి చాలా సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే ఇవాళ తెలియని కాదు, సింగరేణి సంస్థ ఏ రకమైనటువంటి అప్పుల ఊబిలోకి నెట్టివేయబడిందో కార్మిక లోకానికి తెలుసు. మరి సింగరేణి సంస్థని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణలో ఒక మాట ఉంటుంది, ఏంది, వడ్డించేటోడు మనోడైతే ఏ మూలన ఉన్నా మంచి భోజనం దొరుకుతుందని. ఆ రకంగా మన తెలంగాణ బిడ్డ గౌరవ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు వారి సహకారంతో అప్పుల ఊబిలో ఉన్నటువంటి సింగరేణి సంస్థని ఈరోజు నిలబెట్టడం కొరకు నైని బ్లాక్ దగ్గర నుంచి మొదలు పెడితే తాడిచెర్ల బ్లాక్ కావచ్చు, అట్లనే మొన్న మనుగూరు PKOC2కు సంబంధించిన బ్లాక్ కావచ్చు,
నిన్ననే కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మిగతా బ్లాక్లను కూడా తప్పకుండా మనం వితౌట్ టెండర్ సింగరేణికి అప్పగించాలని. ఈ రకంగా వారి యొక్క కృషి ఎనలేనిది. మరి ఈ సంతోషకరమైన వాతావరణంలో మా అన్నదమ్ముల నుంచి వాళ్ళందరినీ కలుస్తూ రాఖీ కడతా ఉంటే గొప్పగా వారు స్వాగతించడం, రిసీవ్ చేసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఎప్పటికైనా సింగరేణి సంస్థ కొరకు, కార్మికుల అభివృద్ధి కొరకు, వారి సంక్షేమం కొరకు నిరంతరం కూడా ఆలోచించేది భారతీయ జనతా పార్టీ అని మళ్ళొక్కసారి మా కార్మిక లోకానికి తెలియజేస్తూ, మీ కుటుంబాలు చల్లగా ఉండాలి. ఎందుకంటే ఆడబిడ్డ కోరుకునేది ముఖ్యంగా పుట్టినీళ్ళు చల్లగా ఉండాలని. మా కార్మిక అన్నదమ్ములు అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలి, మీరు క్షేమంగా ఉండాలి, మీరు అనుకున్న ప్రతి కార్యం కూడా సిద్ధించాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ మా కార్మిక అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కార్మికుల ఐక్యత. జై సింగరేణి. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు కోలేటి సతీష్ ఆధ్వర్యంలో రాగినేడు మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 2 లక్షల విలువైన విద్యా సామగ్రి సౌకర్యాలను అందించారు. స్పోర్ట్స్ యూనిఫామ్ తో రావాలి. వెడ్నెస్డే అండ్ సాటర్డే ప్రతిసారి చెప్తాను మీకు. యూనిఫామ్ వేసుకుని ఆ రోజు స్పోర్ట్స్ యూనిఫామ్ ఎప్పుడు వేసుకోవాలి మీరు? వెడ్నెస్డే అండ్ సాటర్డే 2 days. ఓకే, మిగతా పిల్లలు యూనిఫామ్ ఉన్న పిల్లలు తర్వాత మీకు సైజ్ ఇస్తారు, ప్రజెంట్ తీసుకొని పెట్టండి. అదే వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, అలాగే అన్నయ్య గారు కోలేటి దామోదర్ అన్నయ్య గారికి ప్రత్యేకంగా, మరి ఇతర గ్రామం నుంచి వచ్చిన సర్పంచ్లకు మా బెస్ట్ రన్నర్స్ తరఫున కృతజ్ఞతలు, అలాగే నా పిల్లలందరికీ కూడా ఆశీస్సులు, అలాగే గ్రామ పెద్దలందరికీ. కొద్దిగా అసౌకర్యంగా ఉంది, వేరే విధంగా భావించకూడదు. ఇది మన గ్రామము, మేము అడ్జస్ట్ అవుతూ పోతేనే డెవలప్ అవుతూ ఉంటాం. అవునా కదా? ఓకే, సో నేను తొందరగా ఒక 3-4 minutesలో క్లోజ్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. 2009లో మేము ఆర్గనైజేషన్ సంస్థను స్టార్ట్ చేశాము. పేరు పెట్టలేదు, 2012లో పేరు పెట్టాను బెస్ట్ రన్నర్స్ అని. 9లో మన కోటి నుంచి పాత టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ స్కూల్స్కి 10th class, 9th, 8th class పిల్లలకి, అలాగే పాత డెస్క్టాప్స్ ఇచ్చేవాళ్ళు. సంస్థ ఈరోజు 9-12 చూడండి, ఇయర్కు 3 కోట్లు ఇస్తున్నాం, ఇయర్కి 3 crores ఇస్తున్నాం. అలా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను దీని నుంచి నేర్చుకున్నది ఏంటంటే, మన యొక్క విధానము మంచిదైతే మనం ఏదైనా డెవలప్ చేయవచ్చు. మన యొక్క మనసు మంచిగా ఉండాలి, మనం చేసే విధానం కరెక్ట్ ఉన్నది అనుకోండి, మనం దేన్ని ఆశించకూడదు. నేను చేసేది కరెక్ట్ అనుకున్నప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అవే వస్తూ ఉంటాయి. సో ఇది ఈరోజు మనము రాగినేడు గ్రామానికి చూసుకుంటే మంచి టెంపుల్ ఉంది.
ఉన్న రాగినేడు ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా కంట్రిబ్యూషన్ ఇదంతా. దాదాపు ఈ రాష్ట్రంలో ఓన్లీ ప్రభుత్వ స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూల్స్కి, ట్రైబల్ స్కూల్స్కి నేను కూడా చాలా సందర్భాలు చెప్పిన, ప్రత్యేకించి ట్రైబల్ స్కూల్స్, గురుకులాలు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదో, ఎక్కడైతే మౌలిక సదుపాయాలు ఉండదో అక్కడ మీరు హెల్ప్ చేయండి అంటే వాళ్ళ ఆలోచన కూడా అదే ఉంది. ఎక్కడ మౌలిక సదుపాయాలు లేవో అక్కడ ఏ అవసరం ఉంటే ఇస్తున్నారు. మన రాగినేడు గ్రామ ప్రజల తరఫున, నా తరఫున, సతీష్ గారితో పాటు, పొలిట్ సతీష్ గారితో పాటు బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ మీ మెంబర్లందరికీ కృతజ్ఞతలు. ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. ఈనాటి సమావేశానికి రాగినేడు గ్రామ సర్పంచ్ కుమార్ గారికి, మరి అల్లంకి లింగమూర్తి గారికి, ఉప సర్పంచ్ గమ్మడి విజయ్ గారికి, సోని విజయ్ గారికి, ప్రత్యేకించి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ సతీష్ గారికి, స్టాఫ్ టీచర్లు ఎంతమంది ఉన్నారండి? టీచర్లందరికీ, ఈ కమిటీ చైర్మన్ మేడం గారికి, బ్రాహ్మణపల్లి మరియు కురవపల్లి సర్పంచ్ గారికి, మరి గ్రామ పెద్దలకు, చాలా మంది పెద్దలు వచ్చారు. గోరాంజయ్య గారు, కనకయ్య గారు, ఆనందం గారు, శంకర్ గారు, బద్రి శంకర్ గారు, అందరి పేర్లు తెలుసు కాబట్టి పేరు పేరున అందరికీ రాగినేడు గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, పిల్లలకు శుభాశిస్తులు. చిన్నపిల్లలు కాబట్టి ఏం మాట్లాడాలి నేనుగా, చాలా సంతోషం. ఒకటే నా రిక్వెస్ట్, ఈ రాగినేడు గ్రామ స్కూల్ తరఫున ఎవరు కూడా నాకు తెలిసిన వరకు ఇప్పటివరకు పెద్ద పొజిషన్కి వచ్చారు ఎవరైనా ఈ స్కూల్ తరఫున, ఈ స్కూల్ నుంచి. అంటే ఈ స్కూల్ తోటి మాకు ఒక ప్రత్యేక అనుబంధం. నేను 3వ తరగతి వరకు రామూలో చదివి 4వ తరగతిలో ఇక్కడ జాయిన్ అయ్యాను. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ చదివినాను. మా తమ్ముడు 9వ తరగతి వరకు చదివాడు, 10వ తరగతి రామవనంలో చదివాడు. అంటే రామవనంకి వచ్చాడు. 9th వరకు ఇక్కడ చదివి 10th రామవనంలో చదివాడు. మా చెల్లెలు చదివారు. ఈ రాగినేడు స్కూల్తో అనుబంధం ఏంటంటే ఇంకా తెలియదు, చాలా మంది ఇక్కడ జనరేషన్ చదివారు. మా బాబు ఇక్కడ 3వ తరగతి వరకు చదివాడు. నేను రామవనంలో చదివితే మా బాబు ఇక్కడ 3వ తరగతి వరకు చదివి హెచ్ఎస్సీ వరకు మంత్రిలో చదివాడు. 3 నుంచి హెచ్ఎస్సీ వరకు మంత్రిలో చదివి ఇక్కడ కొన్ని సంవత్సరాలు టీచర్గా చేశాడు. ఇదే స్కూల్లో టీచర్గా చేశాడు మా బాబు. అంటే చాలా మంది తెలియదు ఈ జనరేషన్కి. కృష్ణరాజు గారని మీకు టెలిఫోన్లో కూడా చెప్పాను. 50-60 సంవత్సరాల క్రితం కృష్ణరాజు గారు జ్ఞాపకం ఉన్నారు. అంటే టీచర్లు వస్తారు పోతారు, మనం వస్తాం పోతాం. ఏ ప్రొఫెషన్ ఉన్నా మేము మార్పు ఉండాలి. ఇవాళ కృష్ణరాజు సార్ జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలా మంది హెడ్ మాస్టర్లు వచ్చిపోయారు. అయితే రాగినేడు రౌండ్ కొట్టి ఒక అటెండర్ తీసుకొని, ఎవరుండో అప్పుడు నా జ్ఞాపకం లేదు, చపరాశి అనేది అటెండర్ తీసుకొని పిల్లలు ఎవరు చదువుతున్నారా, ఎవరు చదువుకుంటలేరా అని రౌండప్ చేసి సాయంత్రం అది వినేది నేను. అంటే ఆ కన్సర్న్ ఏదో జాబ్ 10:30కి వస్తున్నాం, స్కూల్ 8 గంటలకు స్కూల్ టైం ప్రకారం వస్తున్నాం, 5 గంటలకు వెళ్ళిపోతున్నాం, మన జీతం మనకు వస్తుంది. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది, జీతాలు బాగా విరిగిపోయినాయి, పెన్షన్లు వస్తున్నాయి. అట్లా కాదు, బాధ్యతగా ఎన్ని రోజులు ఉంటుందో బాధ్యతగా. ఈ ప్రాంతం వాళ్ళు మీరు దొంగతిస్తున్నారు, మీరు నేటివ్ ప్లేస్ ఈ ప్రాంతం వాళ్ళు. ఈ స్కూల్ మీ పీరియడ్లో పలానా సతీష్ హెడ్ మాస్టర్ గారి పీరియడ్లో చాలా గొప్పలు ఎదిగింది అనేది 50 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ కృష్ణరాజు సార్లు రాగినేడులో హెడ్ మాస్టర్ ఉన్న కృష్ణరాజు సార్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాగినేడు ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా ఒక సర్పంచ్ అవుతాడు, ఎవరైనా మీకే వర్తించండి, ప్రతి ఒక్కరికి నాకు సర్పంచ్ అవుతాడు. ఈ సర్పంచ్ పీరియడ్ ఏం జరిగింది ఈ 5 సంవత్సరాల? సర్పంచ్లు వస్తారు పోతారు, టీచర్లు వస్తారు పోతారు, హెడ్ మాస్టర్ వచ్చారు పోతారు. అది కాదు, మన మార్పు ఉండాలి. ఈ పీరియడ్లు జరిగింది, చిరస్థాయిగా పేరు ఉండాలండి. ఈ స్కూల్లో మీరు స్ట్రెంత్ కూడా పెంచారని చెప్పారు, 20 మంది 40 మంది వచ్చారు, ఇంకా పెంచండి. ఇళ్ళకి పోండి, మీరు ఇళ్ళకి కొంచెం మోటివేట్ చేయండి, మోటివేట్ చేసి తెచ్చుకొని రండి, టైం కేటాయించండి. స్కూల్ ఎన్ని గంటలండి? 8కి రండి. 8కి వచ్చి ఒక 1 అవర్ రౌండప్ చేయండి. విలేజ్ రౌండ్ ఎవరెవరు స్కూల్కి వస్తలేరు మోటివేట్ చేయండి. వీళ్ళకి ఏం చేయాలి, ఇంకా ఏమైనా భోజనం అట్రాక్ట్ చేద్దామా? మేము చదువుకున్నప్పుడు మా కోసం మీకు తెలియదు, 3 రూములు ఉంటాయి.
3 రూమ్లు ఈ స్కూల్, హై స్కూల్, అప్పర్ ప్రైమరీస్ అన్ని కలిపి 3 రూమ్లు. 3 రూమ్ల మధ్యలో ఒక రూమ్ హెడ్ మాస్టర్కి, అంటే 2 రూమ్లే. కొట్టాల ఏది ఎవరింటి ముందు, వాళ్ళింటి ముందు, వీళ్ళింటి ముందు కుర్చీ లేదు, టేబుల్ కుర్చీ గోదావరిలో పెట్టుకోండి, తట్టు సంచి పట్టుకొని పోయేది. అంటే ఎంత దూరం అప్పుడు పరిస్థితి లేదు. అప్పుడు పరిస్థితి హై స్కూల్ పర్మిషన్ ఉంది, జిల్లా పరిషత్ హై స్కూల్ పర్మిషన్ ఉంది. 3 రూమ్లు, ఒక రూమ్ హెడ్ మాస్టర్కు, 2 రూమ్లు క్లాసులకు. మిగతా వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? చెట్ల కింద, వాళ్ళింటి ముందు కొట్టంలా, పశువుల కొట్టంలా, వీళ్ళింటి ముందు కొట్టంలా. ఏం ఫెసిలిటీస్ లేకుండా ఇప్పుడు ఫెసిలిటీస్ వచ్చినాయి, ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలి. బాబాయ్ గారు కూర్చోండి అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు ఫెసిలిటీ ఇంటర్నెట్ వచ్చింది, టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు చూసుకోవచ్చు. అప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు. నాకు అందుకే రామగుండంలో 3వ తరగతి వరకు ఒక స్థానిక పనులు చదివిన ఇక్కడ ఎక్కడున్నారో మహానుభావుడు పురుషోత్తమరావు గారని వాళ్ళ ఎల్లాపులు. పురుషోత్తమరావు సార్ అని ఆయనదే నాకు శిక్ష, ఆయనదే నాకు ఫౌండేషన్. చాలా కఠినంగా ఉండేవాడు, వెరీ డిసిప్లైన్డ్ టీచర్, హైలీ డిసిప్లైన్ టీచర్. పాతపద రామగుండంలో పుట్టి నేను అక్కడ 3వ తరగతి వరకు చదివి ఇక్కడ 4వ తరగతి 10th వరకు చదివా. ఆ 3వ తరగతి వరకు వేసిన ఫౌండేషనే నాకు ఈరోజు ఉంది. అంటే టీచర్లను జ్ఞాపకం చేసుకుంటాం మనస్ఫూర్తిగా. నేను రోజు ఒక్కసారన్నా ఆ పురుషోత్తమరావు గారిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. అది ఇంపార్టెంట్. సరే డబ్బులు వస్తాయి పోతాయి, పవర్ వస్తుంది పోతుంది, అది ఇంపార్టెంట్ కావాలి. మనిషి చిరస్థాయి ఉండాలి, మార్పు ఉండాలి. ప్రత్యేకించి చెప్తున్న సతీష్ గారితో పాటు మీ టీచర్లందరికీ చెప్తున్నా. మరి కోలేటి సతీష్ గారు బెస్ట్ రన్నర్స్ తరఫున సంవత్సరం హై స్కూల్ ఇవ్వడం జరిగింది. 1.5 year అయిందా, 1.5 year క్రితం అక్కడ పిల్లలకు సైకిళ్ళు ఇవి వచ్చినప్పుడే నేను చెప్పాను. మిగతా వాళ్ళకు కూడా ఏమేమి అవసరం ఉందో ప్రైమరీ స్కూల్కి ఇస్తామని చెప్పడం జరిగింది సతీష్ గారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు బెంచీలు, బ్యాగ్లు, సైకిల్స్, ప్రింటర్, ల్యాబ్, ఇంకేదో 2 లక్షల రూపాయల సుమారు వర్క్ మెటీరియల్ బెస్ట్ అన్నర్ ఇచ్చినందుకు మళ్ళొకసారి మీకు చెప్పేది. పిల్లలకు సతీష్ గారు చాలా విషయాలు చెప్పారు. 3 నిమిషాలు అన్నారు, 30 నిమిషాలు తీసుకున్నాడు. ఇంకా మనకు ఓపిక ఉండాలి కానీ 3 గంటలు తీసుకుంటాడు. ఇంగ్లీష్ తెలుగు అనర్హంగా 3 గంటలు. మోటివేటర్, చాలా మందిని మోటివేట్ చేయగలుగుతాడు. చిన్న పిల్లలు కాబట్టి మాట్లాడలేకపోయింది. కొంచెం ఇంటర్మీడియట్ 10th పిల్లలకైతే బాగా బ్రహ్మాండంగా చెప్తాడు. అంటే పిల్లలకు స్వామి వివేకానంద గురించి చెప్పండి, రామకృష్ణ పరమహంస గురించి చెప్పండి, అబ్దుల్ కలాం గారి గురించి చెప్పండి. ఎందుకంటే స్వామి వివేకానంద గారు వారిని మనం స్మరించుకోవాలి. ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం వస్తుంది. నేను రాసుకున్నా కానీ ఇక్కడ పిల్లలను చూసి ఊరుకుంది. అంటే ఏమంటాడంటే స్వర్గానికి గీత కంటే ముందు, భగవద్గీత చదివే కంటే ముందు ఫుట్బాల్ ఆడితే మీరు తొందరగా చేరుతారు అన్నాడు. అర్థం కాదు ఆ రోజుల్లో యువతకు. స్వామి వివేకానంద ఏంది, భగవద్గీత చదివే కంటే ముందు స్వర్గానికి చేరడం ఫుట్బాల్ ఆడితే చేరుతారు అన్నాడు. అంటే ఫుట్బాల్ ఆడితే మనిషి ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాడు. ఫిజికల్ స్ట్రాంగ్ అయితే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డిసిప్లిన్ వస్తుంది, ధైర్యం వస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని షేరెల్లి వీధిలో రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవాలు ఆగస్టు 29, 30, 31 తేదీలో ఘనంగా నిర్వహించనున్నారు. పరమపూజ 1008 శ్రీ శ్రీ శుభదేంద్ర తీర్థ శ్రీపాదులు మంత్రాలయం వారి అజ్ఞానుసారం ప్రత్యేక పూజలు, ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ విచారణకర్త అడ్వకేట్ ప్రభాకర్ రావు తెలిపారు. శ్రీనివాస గురు రాఘవేంద్ర దుర్వాధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే శ్రీరాఘవేంద్ర గురవే నమోద్యందయావే సుషమేంద్రకరాబ్జోత్థం రాఘవేంద్ర గురుప్రియం శ్రియతేంద్ర గురం వందే మూలరామార్చనేరతం. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಜಗದ್ಗುರು ಶ್ರೀಮನ್ಮಧ್ವಾಚಾರ್ಯ ಮೂಲಮಹಾಸಂಸ್ಥಾನ ಮಂತ್ರಾಲಯ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ ಮಠದ ಪ್ರಸ್ತುತ ಪೀಠಾಧಿಪತಿಗಳಾಗಿರತಕ್ಕಂತಹ ಶ್ರೀ ಸುಬುಧೇಂದ್ರ ತೀರ್ಥ ಶ್ರೀಪಾದಂಗಳವರ ಪರಮಾನುಗ್ರಹದಿಂದ ನಮ್ಮ ಗದ್ವಾಲ್ ಗ್ರಾಮದಲ್ಲಿ ಶ್ರೀ ಮಠದಲ್ಲಿ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿಗಳವರ 355ನೇ ಆರಾಧನಾ ಮಹೋತ್ಸವವನ್ನು ಇದೇ ಆಗಸ್ಟ್ ತಿಂಗಳಲ್ಲಿ 29, 30, 31ರಂದು
ಗುರುರಾಜರ ಈ ಆರಾಧನೆ ಮಹೋತ್ಸವವನ್ನು ಈ 3 ದಿನಗಳ ಕಾಲ ಅತ್ಯಂತ ವೈಭವವಾಗಿ ನಡೆಯಲಾಗುತ್ತದೆ. ಮಂತ್ರಾಲಯವಾಸ ಗುರು ರಾಘವೇಂದ್ರ ಮಹಿಮಾನ್ವಿತ ನೇತ್ರ ಮಹಿಘನ ಚರಿತ. ಈ 3 ದಿವಸಗಳ ಕಾಲ ಬೆಳಗ್ಗೆ 6 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ನಿರ್ಮಾಲ್ಯ ವಿಸರ್ಜನ ಹಾಗೂ 8 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಪಂಚಾಮೃತ ಅಭಿಷೇಕ ಹಾಗೂ ಅಷ್ಟೋತ್ತರ ಪಾರಾಯಣ ಅಂದರೆ ಕ್ಷೀರಾಭಿಷೇಕ ಸಹಿತವಾಗಿ ಅಷ್ಟೋತ್ತರ ಪಾರಾಯಣ ನಡೆಯಲಾಗುತ್ತದೆ. ಹಾಗೆ 11 ಗಂಟೆಗೆ ಅಲಂಕಾರ, 12 ಗಂಟೆಗೆ ಮಹಾಮಂಗಳಾರತಿ, 1 ಗಂಟೆಗೆ ತೀರ್ಥ ಪ್ರಸಾದ ನಡೆಯಲಾಗುತ್ತದೆ. ಹಾಗೆ ಈ 3 ದಿವಸ ಕಾಲ ವಿಶೇಷವಾಗಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಏನೇನು ಅಂತ ಈ 29/8/2026 ಅಂದರೆ ಶನಿವಾರ ದಿವಸದಂದು ಬೆಳಗ್ಗೆ 10 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಕುಮಾರಿ ಪ್ರತೀಕ್ಷಾ ಅವರ ಕಡೆಯಿಂದ ಸಂಗೀತ ದಾಸವಾಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಾಗುತ್ತದೆ. ಹಾಗೆ ಅವತ್ತಿನ ದಿವಸ ಸಂಜೆಗೆ 6 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಸಮನಾ ಸಮೀರ್ ಆಚಾರ್ ಬಂಡಿ ಹಾಲ್ ಅವರ ಕಡೆಯಿಂದ ಭರತನಾಟ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಾಗುತ್ತದೆ. ಹಾಗೆ 30/8/2026 ಬೆಳಗ್ಗೆ 10 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಅಂದರೆ ಭಾನುವಾರ ದಿವಸದಂದು ಬೆಳಗ್ಗೆ 10 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಸುಪ್ರಸಿದ್ಧ ಗಾಯಕರಾದ ನಮ್ಮ ರಾಯಚೂರು ಶೇಷೀರ್ದಾಸ್ ಅವರ ಕಡೆಯಿಂದ ದಾಸವಾಣಿ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೆಯಲಾಗುತ್ತದೆ. ಹಾಗೆ 31/8/2026 ನಮ್ಮ ಪ್ರಹ್ಲಾದರಾಜರ ಉತ್ಸವ ಮೂರ್ತಿಯನ್ನು ಶ್ರೀಮಠದಿಂದ ಮೆರವಣಿಗೆ ಸಮೇತವಾಗಿ ಗದ್ವಾಲ್ ಮಹಾಸಂಸ್ಥಾನದ ಶ್ರೀ ಭೂಲಕ್ಷ್ಮೀ ಚನ್ನಕೇಶವ ಸ್ವಾಮಿ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಹೋಗಿ ಅವರ ಆಶೀರ್ವಾದವನ್ನು ಪಡೆದು ಮತ್ತೆ ಶ್ರೀಮಠಕ್ಕೆ ಆಗಮಿಸುತ್ತಾರೆ. ಹಾಗೆ ಆದ ಕಾರಣ ಸಕಲ ಸದ್ಭಕ್ತರೆಲ್ಲರೂ ಕೂಡ ಈ 3 ದಿವಸ ಕಾಲ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಕೂಡ ರಾಯರ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿ ರಾಯರ ಅನುಗ್ರಹಕ್ಕೆ ಪಾತ್ರರಾಗಬೇಕಾಗಿ ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೇವೆ. ಗದ್ವಾಲ್ ಶ್ರೀ ಮಠದ ಗದ್ವಾಲ್ ಶ್ರೀ ಮಂತ್ರಾಲಯ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮಠದ ಗೌರವ ವಿಚಾರಣಕರ್ತ ಆಗಿರತಕ್ಕಂತಹ ದಿನ್ನೆ ಪ್ರಭಾಕರ್ ಅವರು ಮತ್ತು ಶ್ರೀ ಮಠದ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿರತಕ್ಕಂತಹ ಶ್ರೀಪಾದ್ ಜೋಶಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಹಾಗೂ ಶ್ರೀ ರಾಘವೇಂದ್ರ ಸೇವಾ ಸಮಿತಿ ಅವರ ಸಹಕಾರದಿಂದ ಈ 3 ದಿವಸ ಕಾಲ ಆರಾಧನಾ ಮಹೋತ್ಸವ ನಡೆಯಲಾಗುತ್ತದೆ. ಹರೇ ಶ್ರೀನಿವಾಸ. ಹೋಮಕುಂಡ 8 ದಿಕ್ಕುಗಳಿಗೆ ಅಕ್ಷರ ಬರೆಯೋಣ. ಓಂ विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः इति మీ పేరు పోతన్నప్పుడు నమస్కారం చేసుకోండి. చతుస్సాగరాన్ని ఓం నమః ధ్యాసపోతు తయావనే వర్ధస్వ సవిధా బ్రహ్మణారం స్వాహా. कस्मरोदिनं विसजामि जले ब्रह्मं वक्तो दीर्घायुरस्तु मे. समुद्र गच्छस्वायेति जले विसृजेत. भवतु अन्नेन अद्य उपाकर्माख्यं दधि उपरि स्कंद राजनाख्यं कर्म करिष्ये. ಅದು ಅಟ್ಲೆ ನುಂಗಾಲ ಪಳ್ಳ ಕಟ್ಟಡ ಅಟ್ಲೆ ಸಂಪೂರ್ಣ ಸಂಪೂರ್ಣ ಶ್ರೀಕೃಷ್ಣ ಅರ್ಪಣಮಸ್ತು.
విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపడతామని రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి హెచ్చరించారు. గోదావరిఖనిలో నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీలైన స్కూటీలు, ల్యాప్టాప్స్, 5 లక్షల విద్యా భరోసా కార్డును అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేడు పూర్తిగా విఫలమవుతూ ఉన్నాయి. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 13వ సంవత్సరం అధికారంలో ఉన్నా కూడా 3వసారి అధికారంలోకి వచ్చినా కూడా విద్యారంగ సమస్యను పరిష్కరించకుండా, ఇలా విద్యకు బడ్జెట్లో కనీసం 10% నిధులు కేటాయించకుండా, ఇలా విద్యా కాషాయీకరణ చేసే విధంగా, ఇలా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నీట్ పరీక్ష నిర్వహణ కేంద్రమే నిర్వహించడం వల్ల నీట్ పేపర్ లీకేజ్ రావడం, నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం ప్రతిసారి జరుగుతూ ఉంది. మొన్న ఈ విద్యా సంవత్సరం కూడా నీట్ పరీక్ష లీకేజ్ కావడం వల్ల దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో 70,000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష మళ్ళీ రాయడం జరిగింది. ఇలా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇలా నీట్ పరీక్ష నిర్వహణ అనేది కేంద్రం చేతిలో ఉండకుండా రాష్ట్రాలకి అవకాశం ఇవ్వడం ద్వారా ఇలా నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఇలా నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రానికి ఇవ్వాలి. రాష్ట్రాల హక్కులను కాల్సిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెప్టెంబర్ 7న నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వికసిత్ భారత్ శిక్షా అధిష్టానం కానీ ఇలా నూతన జాతీయ విద్యా విధానం కూడా పూర్తిగా విద్యార్థుల వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నీట్తో పాటు వికసిత్ భారత్ శిక్షా అధిష్టానం, అదేవిధంగా ఎన్ఈపీ వ్యతిరేకంగా కూడా అసెంబ్లీకి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించాలని కోరుతా ఉన్నాం. ఇలా సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మోడీ ప్రభుత్వం 13వ సంవత్సరం పాలన ఉంది. కాబట్టి 26 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో నిరుద్యోగులకు ఇచ్చారని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు విద్యార్థులకు ఇస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి 34 నెలలు కావస్తా ఉన్నా, 1000 రోజుల పరిపాలన రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నా విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా రేవంత్ రెడ్డి అమలు చేయకుండా విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఇలా విద్యాశాఖ సీఎం తన వద్ద వేసుకొని విద్యారంగ అభివృద్ధికి నేను కృషి చేస్తున్నాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏ ఒక్క హామీ విద్యారంగానికి అమలు చేసావు రేవంత్ రెడ్డి? విద్యార్థుల ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చావా? విద్యార్థులకు ల్యాప్టాప్ ఇచ్చావా? విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? ఉచిత ఇంటర్నెట్ ఇచ్చావా? విద్యా భరోసా కార్డు ఇచ్చావా అని చెప్పి ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలోకి వస్తే ఒకేసారి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తా ఉన్నాం. 34 నెలల కాలంలో ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఇబ్బందులు పడుతూ విద్యార్థులు సర్టిఫికేట్లు తీసుకోలేక, కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వక ఇలా జేబులోకి వెళ్ళి పైసలు కట్టుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారణం రేవంత్ రెడ్డి గారే. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని ఇలా రేవంత్ రెడ్డి తుంగలో దొక్కుతూ ఇలా 10,000 కోట్ల ఫీజు బకాయిలు ఇవ్వకుండా ఇలా అందాల పోటీలకు, ఫుట్బాల్ పోటీలకు, హెలికాప్టర్ పర్యటనలకు ఉన్నటువంటి నిధులు విద్యార్థుల సంక్షేమానికి ఎందుకు లేవని చెప్పి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంక్షేమ హాస్టల్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఇలా సమస్యలు నిలయంగా ఉన్నాయి. ఇలా బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం మూలంగా ఇలా హాస్టల్లో విద్యార్థులు మిచ్చార్జీలు పెంచడం మూలంగా ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో మధ్యాహ్న భోజనానికి వంటగదులు లేని పరిస్థితి పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతూ ఉన్నాయి. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విద్యారంగ సమస్యలపై చర్చించకుండా, ఇలా ప్రైవేట్ ఫీజుల దోపిడీని అరికట్టడానికి అసెంబ్లీలు ప్రస్తావించకుండా, ఇలా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరకుండా ఇలా విద్యార్థుల సంక్షేమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంత్రి, ఎమ్మెల్యేలు కూడా విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వివరిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో 7వ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేంత వరకు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టలు అభివృద్ధి చేసేంత వరకు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను విద్యార్థులు మెచ్చార్జీలు పెంచాలని చెప్పి ఇలా విద్యార్థులకు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ల్యాప్టాప్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అమ్మాయిలకు, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల మంత్రులను ముట్టడించి చెల్లో అసెంబ్లీని సైతం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇలా విద్యార్థులు పడుతున్న ఇబ్బంది, తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బంది అదో గతిగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాట కట్టుబడి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, ఢిల్లీలో నీట్ పరీక్ష నిర్వహణపై ఉద్యమానికి సంబంధించినటువంటి స్ఫూర్తితో తెలంగాణలో ప్రతి గల్లీలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులను ఏకం చేసి ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
రెండవ వేతన ఒప్పందం జరిగేంత వరకు దేశంలోని బొగ్గు గని కార్మికులకు 25% ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, ఆర్ఎల్ఏ పోషం డిమాండ్ చేశారు. బుధవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే జేబీసీసీఐ సమావేశం నిర్వహించి 12వ వేతన కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. సింగరేణి కార్మికులకు కూడా గతంలో మాదిరిగా 25% ఇంటీరియం రిలీఫ్ చెల్లించాలని, పెండింగ్లో ఉన్న అంతర్గత సెక్యూరిటీ ఉద్యోగ ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం కాల పరిమితి జూన్ 31కి అయిపోయింది 2026. 12వ వేజ్ బోర్డు 1/7/2026 నుండి మొదలు కావాలి. గతంలో వేజ్ బోర్డు కంటే 3 నెలల ముందు నుండే ప్రాసెస్ మొదలయ్యేది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేసేది కోల్ ఇండియాకు, మీరు వేజ్ బోర్డు నడిపించుకోండి అని. దాని తర్వాత 2-3 నెలల లోపల కంప్లీట్ అయింది. కొన్నిసార్లు 4 నెలలు అయింది, కొన్నిసార్లు 6 సంవత్సరాలు అయింది, 6 నెలలు అయింది. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కాంట్రాక్టర్లతో ములాఖాత్ అయి వాళ్ళ ఒత్తిడితోటి, అధికారుల సంఘం ఒత్తిడితోటి వేజ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేయమని ఇంతవరకు ఆదేశాలు జారీ చేయలేదు. ఇది కేవలం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం ఉంది. రాష్ట్రం కానీ స్టేట్ సెంట్రల్ కానీ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి. కార్మిక జీతాల గురించి పట్టింపు లేదు, కార్మికుల సేఫ్టీ గురించి పట్టింపు లేదు, దేని గురించి పట్టింపు లేదు. బడా కాంట్రాక్టర్లకి వత్తాసు పలుకుతున్నారు. వీళ్ళు వేజ్ బోర్డు నియమించడానికి రాష్ట్రంలో ఉన్న మంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి. ఎప్పుడు పదే నేను తెలంగాణ బిడ్డని అంటారు. తెలంగాణ ఏరియాలోనే 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళ జీవితాలతోటి చెలగాట మారుతున్నారు. ఇంతవరకు ఈ లెటర్ ఇష్యూ చేయలే. వేజ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేయండి అని బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి చేతులనే ఉంది. ఆయనకు ఎన్నిసార్లు చెప్పినా ఆయన చేస్తలేడు. వాళ్ళకు అనుబంధంగా ఉన్న సంఘం కానీ, సింగరేణిలో గెలిచిన సంఘాలు కానీ దాని మీద ఒత్తిడి తీసుకొస్తలేరు. నోరు మూసుకొని పన్నారు. మేము ఒకటే సూటిగా చెప్తున్నాం, వేజ్ బోర్డు ఎప్పుడైనా పెట్టుకో, 25% ఇంటీరియం రిలీఫ్ ప్రకటన చేయి. కోల్ ఇండియా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. కోల్ ఇండియా యాజమాన్యం 20% ఇంటీరియం రిలీఫ్ రిలీజ్ చేయండి డిమాండ్ చేస్తున్నాం. 2వ తారీఖు సెప్టెంబర్ నాడు మీటింగ్ ఉంది. మా హెచ్ఎంఎస్ నాయకత్వం కూడా ఒకరు పోతున్నారు. వేజ్ బోర్డు మీటింగ్ కాదు అది ఒక ఒత్తిడి తీసుకురావడానికి 4 సంఘాలు కలిసిపోతున్నాయి. ఇలా ఐఎన్టీసీ లేదు, 4 సంఘాలే వేజ్ బోర్డులో ఉంటాయి. అపెక్స్ కమిటీ అని పెట్టింది. హెచ్ఎంఎస్ తరఫున 25% ఇంటీరియం రిలీఫ్ ఇవ్వండి అని కోల్ ఇండియాపై ఒత్తిడి తీసుకొస్తున్నాం. కోల్ ఇండియా కూడా గవర్నమెంట్ చెప్పకపోని ప్రొడక్షన్ తీసే వాళ్ళు కార్మికులు, ఇండస్ట్రీని రక్షించే వాళ్ళు కార్మిక సంఘాలు. మా డిమాండ్ మీరు తక్షణమే ఇంటీరియం రిలీఫ్ రిలీజ్ చేయండి అని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో చరిత్ర ఉంది. వేజ్ బోర్డు లేట్ అయినా కూడా బతుకుతున్నారు. లీకేజెస్ లాగా ఎవరో ప్రశ్న పత్రాలు లీక్ చేసినట్టు లీకేజెస్ అవుతున్నాయి. ఆ లీకేజెస్ మీద సింగరేణి మేనేజ్మెంట్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? కంపెనీ నోట్లకి వెళ్ళి మాట రాకముందే 25 నాడు నుండి బోర్డు ఉన్నది, 25-26 బోర్డు ఉన్నదని జనక్ ప్రసాద్, 25-26 బోర్డు ఉన్నదని ఈయన సీతారామయ్య పోటీ పడి ఇస్తున్నారు. మరి 25 నాడు కాలే కదా, మరి 26-27కి అయింది. ఈ झूठा మాటలు, అబద్ధ మాటలు, బోకస్ మాటలతో ఎన్ని రోజులు బతుకుతారు? సింగరేణి కార్మికులు కూడా చెప్తున్నాను, వీళ్ళు మొదటి నుండి గెలిచినప్పటి నుండి కూడా झूठा మాటలు, అబద్ధ మాటలు, ఒక్క సమస్య పరిష్కారం కాలే, ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వాళ్ళు కూడా తిరస్కరించండి. సింగరేణిలో కూడా ఎన్నికలు పెట్టండి తక్షణమే. వాళ్ళని ఎన్ని రోజులు కాపాడుతారు? సింగరేణిలో సమస్యలు పరిష్కారం కావాలంటే ఎన్నికల నిర్వహణ ఒకటే మార్గం. మేనేజ్మెంట్ కూడా ఎన్నికల పీరియడ్ అయిపోయింది. వాళ్ళకు బనాయిస్తాను, మాకు వాళ్ళు రికగ్నైజ్ కదా, మాకు బనాయిస్తాను, బనాయించుకుంటా కాలయాపన చేస్తున్నారు. ఈ అంశం మీద కూడా తక్షణమే రేపు 11వ తారీఖు హెచ్ఎంఎస్ చేసిన కోర్టులో కేసు వేసినాం. దాని మీద మామూలు అడ్వకేట్ పెట్టాలి, అవసరం లేదు.
సొలిసిటర్ జనరల్ను అంత లక్షల రూపాయలు పెట్టి ఎందుకు వకీల్ను పెడతారు? సింగరేణి సొమ్ము ఎందుకు వృధా చేస్తున్నారు? కోర్టుల మీద కూడా మీరు అక్కడ కూడా కమిషన్ల మీద అడ్వకేట్లను పెడుతున్నారు. దీని మీద పీరియడ్ అయిపోయింది, ఎన్నికలు పెట్టాల్సిందే. పెట్టకుండా కోర్టుల ద్వారా పోయి కోర్టుకు పెద్ద అడ్వకేట్ ఢిల్లీ నుండి పట్టుకొచ్చి ఆయనను కోర్టు ఏం వాదిస్తాడు? ఆయన గోదావరి ఖండంలో అడ్వకేట్ వాదిస్తాడు. నేను వీళ్ళనే పెట్టి వాదిస్తున్నా. గోదావరి ఖండంలో సెషన్ కోర్టులో ఉన్న అడ్వకేట్ తోటి. దీనికి ఢిల్లీ అడ్వకేట్ రావాల్సిన అవసరం మేనేజ్మెంట్ కావాలని చేస్తుంది. కనుక ఎన్నికలు కూడా నిర్వహించండి, సమస్యలు పరిష్కారం చేయడానికి అది ఒకటే మార్గం. అందరు కలిసి సమ్మె చేసి సాధించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి వేజ్ బోర్డు గురించి. అప్పుడు కూడా ఎగతాళి చేసినట్టు మాట్లాడారు. కోల్ ఇండియాది కదా మీరు చేయరా అంటే మేము ఇక్కడ చేసి సమ్మె చేస్తే కోల్ ఇండియా కూడా కదిలింది. అప్పుడు ఇంటీరియం రిలీఫ్ కూడా ఇచ్చాను. సింగరేణి మేనేజ్మెంట్ కూడా చెప్తాం, లాభాల్లో నడుస్తున్న కంపెనీ ప్రభుత్వానికి పెంచి పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి 22,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సింగరేణి కార్మికులు తీసిన బొగ్గే దాని మీద వచ్చే ఆదాయం మీద సేల్ మీద వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. కానీ సింగరేణి కార్మికులకు కాపాడడంలో ఫెయిల్ అయ్యారు. కనుక సింగరేణి యాజమాన్యం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు మేము సూటిగా అడుగుతున్నాం. లాభాల వాటా 25%, ఇమ్మీడియట్లీ లాభాల వాటా 35%, తర్వాత ఇంటీరియం రిలీఫ్ 25% తక్షణమే ప్రకటన చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంటర్నల్ రిక్రూట్మెంట్ క్లారికల్ పోస్టు 1,500 క్లారికల్ పోస్టు ఉన్నాయి. జనరల్ మజ్దూర్ల జనరల్ అసిస్టెంట్లతోటి వాళ్ళతోటి ఆ క్లారికల్ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు కూడా జీతాలు ఇస్తలేరు. 24వ సంవత్సరంలో ఇష్యూ చేసిండ్రు సర్కులర్ నోటిఫికేషన్. బేరం కుదరలేదా మరి ఎందుకు ఇప్పటి వరకు ఇంటర్వ్యూ పెట్టలేరు? కోర్టులో కూడా పోయిందని సాకు చెప్తున్నాం. కోర్టులో ఇంటర్వ్యూస్ ఆపని అని చెప్పాలి. ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు తీసేస్తే వాళ్ళు తీసేయకండి అన్నారు. కనుక 3 అంశాలపైన సింగరేణి యాజమాన్యానికి మేము హెచ్చరిస్తున్నాం. తక్షణం ఈ సమస్యలు పరిష్కారం చేయండి. 25% ఇంటీరియం రిలీఫ్, 30% లాభాల వాటా, సెప్టెంబర్ తర్వాత రిక్రూట్మెంట్, క్లారికల్ రిక్రూట్మెంట్, సెక్యూరిటీ గార్డుల రిక్రూట్మెంట్ కంపెనీలో ఖాళీలు ఉన్నాయి, అవి ఫిలప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 30th వరకు మేము టార్గెట్ పెట్టినాం. వాళ్ళకి చెప్తున్నాం 31st లోపల చేయకపోతే మాత్రం హైదరాబాద్ ఆఫీస్ ముట్టడి, సిఎండి ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నాం. హెచ్ఎంఎస్ పక్కన పెట్టైనా మీరు డిసైడ్ చేయండి, ప్రకటన చేయండి. 20%, 30% క్లారికల్ రిక్రూట్మెంట్ మా డిమాండ్. బోకస్ మాటలు ఉన్నది తప్ప కంపెనీ బోర్డు వేసి కంపెనీ తీసుకుంటే మాత్రం ఎలాంటి ఒక్క నయా పైసా కూడా ఖర్చు చేయనటువంటి సర్క్యులర్ ఉంది. అది ఏఐటీసీ ఆ విషయంలో ఫెయిల్ అయింది, మాట్లాడలేదు. అలాగే కంపెనీలో కార్మికులు వివిధ కారణాల వల్ల వాళ్ళ అనారోగ్యాల వల్ల డ్యూటీలు చేయకపోతే గతంలో 100 మాసాలు సంవత్సరంలో చేస్తే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండే ఇలా ఏఐటీసీ 150 మాసాలకు చేసి కార్మికులు ఇంకా కొంతమందిని ఇలా డిస్మిస్ అయ్యే విధంగా డిస్మిస్ అవుతా ఉన్నారు. ఆ సర్క్యులర్ వచ్చింది, ఆ సర్క్యులర్ మీద ఎలాంటి సర్క్యులర్ వెనుక తీసుకుని మేము మాట్లాడుతున్నాము. సర్క్యులర్ వెనుక తీసుకుంటానని చెప్పిన కానీ సర్క్యులర్ పెండింగ్ పెట్టిన ఇప్పుడు 150 మాసాలని కూడా ఇలా కార్మికులను డిస్మిస్ దిశలా ఇలా మేనేజ్మెంట్ తీసుకుపోతే వాళ్ళు నోరు మెత్తుకున్నటువంటి ఏఐటీసీ సంఘము కార్మికులు అనారోగ్యాల పాలై ఏమైనా ఇబ్బందుల పాలై డిప్యుటేషన్కి పోతే డిప్యుటేషన్ పోయేటువంటి కార్మికులకు 3 నెలల బోనస్ కట్టు, లాభాల వాటా కట్టు, తర్వాత దీపావళి పిఎల్ఆర్ బోనస్ కూడా కడిగిస్తామని సర్క్యులర్ వచ్చింది. మరి దాని మీద ఇలా ఏఐటీసీ ఏం మాత్రం మాట్లాడలేదు. దానికి కూడా ఏఐటీసీ బాధ్యత వహించాలి. సింగరేణి కార్మికులు ఏఐటీసీ యొక్క పనితీరును చూస్తూ ఉన్నారు. అవసరమైన తగిన బుద్ధి కూడా చెప్తారని తెలియపరుస్తూ, అదేవిధంగా కార్మికులు నివాసం ఉంటున్నటువంటి కోటలల్లో ఇవాళ వర్షాకాలము చెత్త కుప్పలు పేరుకపోతున్నాయి. దోమలు, ఈగలు, పందులు ఘోరంగా తిరుగుతూ ఉన్నాయి. మరి దోమలు చంపడానికి మరి వాళ్ళు మందు కొట్టాలి, లేక మన బ్లీచింగ్ పౌడర్ కూడా కొట్టించేది ఉండే. ఇవాళ కార్పొరేషన్ సింగరేణి యజమాన్యం కొట్టిస్తలేదు, ఇటు కార్పొరేషన్ చైర్మన్ కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవడం లేదు. మరి ప్రజలు రోగాల పాలవుతుంటే ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ బ్లీచింగ్ పౌడర్ కానీ దోమలకు సంబంధించింది కానీ
ఇవన్నీ కూడా చేసేది ఉండే. అటు కార్పొరేషన్ సింగరేణి యాజమాన్యం కూడా ఇలా చేయడం లేదు, అది ఎంబడే చేయాలి. చేయనట్లయితే హెచ్ఎంఎస్ లీడ్ తీసుకుంటాం, కార్యక్రమాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, నిరసన చేస్తాం, వీధులలో తిరుగుతామని కూడా మేనేజ్మెంట్కు డిమాండ్ చేస్తూ, అలాగే కార్మికులు వివిధ డిజిగ్నేషన్లలో యాక్టింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ప్రమోషన్లు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏఐటీసీ కాల పరిమితి అయిపోయి సంవత్సరం దగ్గర పడ్డది. ఇప్పటి 3 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు పదవిలో ఉండి. రేపు వచ్చే నెల వాళ్ళన్న ప్రకారం రేపు వచ్చే నెల 19వ తారీఖు రోజు వాళ్ళ కాల పరిమితి అయిపోతూ ఉన్నది. మేనేజ్మెంట్కి మేము చెప్తా ఉన్నాము, వాళ్ళకి ఎలాంటి స్ట్రక్చర్ సమావేశాలు ఏరియా లెవెల్లో కానీ, మైన్లో సేఫ్టీ కమిటీ కానీ, మైన్స్ కమిటీ కానీ రద్దు చేయాలని అన్ని యూనియన్లను పిలిచి అన్ని యూనియన్లతోటి మైన్స్ కమిటీ కానీ, సేఫ్టీ కమిటీ కానీ, ఇక్కడ ఏరియాలో స్ట్రక్చర్ కమిటీలు జరపాలని కూడా ఏఐటీసీ మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది, డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ఆర్థికంగా స్వావలంబన సాధించేలా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబైదుల్లా కొత్వాల్ అన్నారు. మంగళవారం పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్స్లో ప్రభుత్వ వీప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను, కాషా ముస్లిం లబ్ధిదారులకు రాతి కటింగ్ యంత్రాలు చైర్మన్ పంపిణీ చేశారు. आपको कुछ बातें बता चलूं। 2.5 साल पहले आप लोग दुआओं से, आपके वोट से इस तेलंगाना सरकार में यहाँ पर विजयरमण साहब को वोट देकर कांग्रेस हुकूमत कायम करने की जो आपने मदद की है, जो उम्मीद रख के जो वोट डाले हैं, वो उम्मीदें पूरे हो रही हैं। मैं यकीन से कहता हूं कि रेवंत रेड्डी साहब की क़यादत में आज हर एक की तरक्की हो रही है, हर एक को कुछ न कुछ मिल रहा है, लेकिन खासकर अक़लियतों को, मुस्लिम माइनॉरिटी को, उसी में खासकर पसमानदा मुसलमान जो काशा मुस्लिम है, फुकुर जमात है, वो लोगों को खास नजर कर सो उनको फाइनेंशियल एम्पावर करने के लिए बहुत से काम लिए हैं। वो काम आज जारी करने के लिए आपके सामने आया हूँ। मैं फख्र से कहता हूँ, कांग्रेस पार्टी हुकूमत रेड्डी साहब की क़यादत में उन्होंने हाथ किया है कि तेलंगाना में गुर्बत दूर करने के लिए पहली बार माइनॉरिटीज में ये सब फाइनेंशियल एम्पावर करने के लिए, हर लड़का लड़की को काम पे लगाने के लिए उन्होंने प्रोग्राम बनाया है। मेरे जो इदारे से मैं कारपोरेशन चेयरमैन हूँ, माइनॉरिटी फाइनेंस कारपोरेशन, उसकी वजह उससे हर चीज में आपकी फाइनेंस एम्पावर करने के लिए काम कर रहे हैं। खासकर पढ़े हुए लड़के लड़कियों को काम पे लगाने के लिए स्किल डेवलपमेंट ट्रेनिंग देकर ये सब मेरे बहना मेरे अम्माएं जो बेवा है, तलाकशुदा है, छोटे मोटे कारोबार करने के लिए
50,000 रुपये मुफ्त देकर सब्सिडी देकर छोटे मोटे कारोबार करने के लिए, उनका हौसला बढ़ाने के लिए, उनकी इज्जत बढ़ाने के लिए, घर में इज्जत बढ़ाने के लिए वो काम कर रहे हैं, जारी है। उसी तरह आज आपके सामने सिविक मशीन का तोहफा लेकर आए रेवती साहब का सहारा, इसलिए मशीन दे रहे हैं कि घर में आपका काम आप करें, आपके बच्चों को कपड़े सिए, आपके बालों कपड़े सिए, कुछ ना कुछ 4 पैसे कमा कर घर में इज्जत बढ़ाएंगे। घर में नंद के सामने, सास के सामने, ससुरे के सामने, देवर के सामने, जेठा के सामने आपकी इज्जत बढ़ना है तो कुछ ना कुछ 4 पैसे कमाना है, उसी तरह दे रहे हैं। यही नहीं बोलकर हम लोगों ने खास कर ये आज सिविक मशीन नहीं बोलकर हर डिस्ट्रिक्ट हेडक्वार्टर पर ये 25-30 लाख की लागत से 30 लाख की लागत से प्रोडक्शन सेंटर का कायम कर रहे हैं। आज मैं आपको ये जाहिर करता हूँ कि विद्यापल्ली में भी जिससे 30 लोग जैसे सुबह काम करके जैसो हर औरत जैसे कम से कम महीना पीने के जैसे दरिया बना रहे हैं। यही नहीं बोलकर ये तो चल रहा है, यही नहीं बोलकर खास करके जैसो आज जो ग्रांट फाइनेंस कॉर्पोरेशन चल रहे हैं, आप जैसे पढ़े लिखे लोग घर में बच्चा रहते हैं उसका वेबसाइट खोलिए, हमारा माइनॉरिटी तेलंगाना मराठी फाइनेंस कॉर्पोरेशन वेबसाइट खोलिए, जो स्कीमात है उसको सब पोर्टल में जाइए, एप्लीकेशन दीजिए। इसमें वही नहीं बल्कि सिर्फ जो गुर्बत से फला है वो गुर्बत को दूर करने की जो स्कीमात है उसमें व्यवस्था बनिए। आज योगेंद्र साहब ने काम किया है, उन्होंने आज टेम्पररी स्कूल कायम कर आज एक मिसाल कायम की है कि पूरे हिंदुस्तान में आज लड़कियां जो पढ़ रहे हैं, जो टेम्पररी स्कूल जैसे बने हैं, इंजीनियर बने हैं, ग्रुप में पास हुए हैं, ये काम जारी है। ये काम इससे पहले कोई नहीं किया। वो इसका हुकूमत ने ये फाइनेंस कॉर्पोरेशन को ये कल बंद रखकर डिफॉल्ट करके इसे बाजू रखा था। रेवती साहब की क़यादत में आज कॉर्पोरेशन अच्छा भरपूर चल रहा है। 1 नहीं 2 नहीं 3 नहीं कई स्कीमा जैसे चल रहे हैं। ये आज पेट्टापल्ली में आज हम लोगों ने जो लॉन्च कर रहे हैं यहाँ पर काशा मुस्लिम, उनको कोई नहीं पहचाना आज तक। काशा मुस्लिम कोई पहचाना ही नहीं। वो लोग जिसको ये नहीं बोल सकते कि वो मुसलमान है, हिंदू है, क्रिश्चियन है, सिख है, नहीं बोल सकते। वो लोग गोशी बनकर दवाल बनकर पहाड़ में जाकर पत्थर ठोक के आते हैं। ये एक आदमी मियाँ भी जाकर पत्थर पड़े तो शाम तक 500 रुपये कमाना मुश्किल था। हम लोगों ने कायम कर देवधर साहब जी मशवरे पे जैसे उन लोगों को काम आसान करने के लिए, उनकी मेहनत कम करने के लिए, कमाई बढ़ाने के लिए 60,000 लागत से 1 रुपया ऊपर 60,000 देकर ये जनरेटर, ये कटिंग मशीन, सिक्योरिटी के इसको हैट शूज सब देकर इसको आज एक नया स्कीम है। शायद समझता हूँ हिंदुस्तान में कहीं नहीं है ये स्कीम यहाँ पर लॉन्च कर रहे हैं। इसी तरह इसको तेलंगाना में 3,700 लोग सिलेक्टेड हैं, जिसमें 2,000 लोगों को लोग दे रहे हैं। पहली बार पेट्टापल्ली में हम लोग जैसे आज देने के लिए आए हैं और हर तालुक में देने के लिए हम कोशिश करेंगे। ये भी फतेहपुर तालुका में एमएलए साहब ने कहा मेरे पास एक गांव है, एक देहात है, वहाँ पर 200 फैमिली से यही काम कर देते हैं। वो लोग मजबूर है, वो लोगों को मेरे 50 लोगों को दिए हम एक ही गाँव में जितने एप्लीकेशन दिए हैं। ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ మైనార్టీ ఆఫీసులో వెల్ఫేర్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నారు. నేను అడిగిన గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో ఎన్ని కుటుంబీసులు మీరు పెద్దపల్లి ఇచ్చిందంటే పెద్దపల్లి కాదన్నా పెద్దపల్లి జిల్లా మొత్తం కలిసి 10 ఏళ్ళ 200 కుటుంబీసులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మరి పెద్దపల్లి నియోజకవర్గానికి ఎంత ఇచ్చిందని అడిగితే కేవలం 70 కుటుంబీసులే పెద్దపల్లి పట్టణం పెద్దపల్లి నియోజకవర్గంలో మేము ఇచ్చినామని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఇస్తే ఆనాటి ఇక్కడ మన నియోజకవర్గంలో పెద్దపల్లి పట్టణాన్ని కలుసుకొని ఇవాళ కుటుంబీసులు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. కేవలం ఇవాళ మా సోదరుడు మరి కొత్వాల గారిని అడగగానే మరి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఒకనాడు మహబూబ్ ఒకనాడు మరి జిల్లా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలంతో పాటు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మరి మన ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇవాళ వారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడల్లా అనేక సేవా కార్యక్రమాలు ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తి కుటుంబిషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఇంకొక 600 కుటుంబిషన్ కావాలని చెప్పి వారి సందర్భంగా మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా వాటితో పాటు మరి ఏదైతే మా కాశులు వాళ్ళని మనం ఒడ్డే కాశులు అంటాం, కానీ వాళ్ళంతా ముస్లిం మైనారిటీ సోదరులు. వాళ్ళు మనకి ఏదైతే కదంబపూర్లో మరి వాళ్ళ తండ్రులు తాతల నుండి బండ కొట్టి ఆ బండతోనే ఉంటుంది. అటువంటి వాళ్ళకి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాళ్ళు ఏదైతే మరి గన్నుతోని సుత్తతోని మరి వాళ్ళ రక్తాన్ని చెప్తలేక వడిపి ఏదైతే కొడుతూ ఉన్నారో వాళ్ళందరికీ అటువంటి ఇబ్బంది రాకుండా, అటువంటి ప్రాబ్లం లేకుండా ఇవాళ 60,000 రూపాయల మిషన్ ప్రభుత్వమే పూర్తి సబ్సిడీతో 60,000 కొని 60 కుటుంబాలకు ఇవాళ దాదాపు 60 అంటే 3,36 లక్షలు అంటే 30 లక్షల రూపాయలతో ప్రభుత్వం ఇవాళ ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ 12,000 రూపాయలకు కుటుంబిషన్, దాదాపు మరి 12,000 కుటుంబిషన్ అంటే 600 కుటుంబిషన్లు, 600 ఇంటూ 12,000 అంటే ఇవాళ దగ్గర నేను అనుకుంటా 72 లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం కుటుంబిషన్లకు మీకు మనకి ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా నేను శాసనసభ్యునిగా ఎన్నికలలో ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ అన్ని సంఘాల కమిటీలు మరి ఇక్కడ జావేద్పై కావచ్చు, మరి ఏదైతే మ్యాంగో అలీపై కావచ్చు, మరి ఇక్కడ మోబీపై కావచ్చు, మన భట్టర్ సాబ్ కలీపై కావచ్చు, ఇంకా ఏదైతే మన పెద్దలు ఏదైతే ముందుపై కానీ వీళ్ళందరూ కూడా ఆనాడు రాత్రి 4 రోజులైతే ఎన్నికలనగా నన్ను పిలిచి మాట్లాడడం జరిగింది. అన్న మేము మరి ఈసారి మేము మీకు మద్దతు చేయాలనుకుంటున్నాం, మా గత ప్రభుత్వంలో కబ్రస్థాన్ ఇస్తామని చెప్పి అప్పటి ప్రభుత్వం కానీ అప్పటి ప్రజాపతి కానీ మమ్మల్ని మోసం చేసిండు. మరి మీరు గెలిచిన తర్వాత మాకు ఫ్యూచర్లో ఇబ్బంది ఉంది, మీరు కబ్రస్థాన్ ఇవ్వాలంటే మాకు ఇచ్చిన మాట కట్టుబడి మాట తప్పకుండా మనము తిప్పకుండా గెలిచిన 1 ఇయర్లోనే ఇలా 1000 ఏదైతే రాఘవపూర్లో 1072 సర్వే మెంబర్లు 2 ఎకరాల ల్యాండ్ 2 ఎకరాల భూమి ఇలా ముఖ్యమంత్రి కలెక్టర్ గారితో అక్కడ పంపించి నేను లెటర్ పెట్టి క్యాబినెట్ అప్రూవ్ చేసి అక్కడ సీసీఎల్ ద్వారా ఇవాళ మనం 1072 సర్వే మెంబర్లు 2 ఎకరాల భూమి ఇచ్చాం. దానికి మొన్ననే 10 లక్షల రూపాయలు కూడా కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయించిన అది మీ జావేద్ రాయ్ దగ్గర కూడా ప్రొసీడింగ్ ఉంది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాబోయే నెల 15 రోజుల 45 రోజుల కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మాణాన్ని ప్రారంభించి మీకు నిర్మాణం ప్రారంభించాక 4 నెలల కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం పూర్తి చేసి ఆ 10 లక్షలతో కాకుండా ఇంకా 30 లక్షలైనా 40 లక్షలు 50 లక్షలైనా మొత్తం నిధులిచ్చి ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా పెట్టించే బాధ్యత నాది. నేను మీకు మాట ఇస్తున్నా, ఎందుకంటే మీరు ఆనాటి శాసనసభ ఎన్నికలలో కానీ మీరు ఆనాడు పెద్దపల్లి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదరులు కానీ పెద్దపల్లి పట్టణంలో నుండి ముస్లిం మైనారిటీ సోదరులు కానీ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంతగా ఉన్నారు. మీరు 100% చేసి తీరుతాం. ఎవరో ఏమనుకుంటా ఉన్నారు, ఏదో చెప్తారని చెప్పి అది ఏది ఉన్నాయి. మీ మనోభావం దెబ్బతినకుండా, మీకు ఇబ్బంది రాకుండా, మీకు ఏదైతే ఆనాటి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో 100% ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత నాది. ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి జావేద్ భాయ్ కానీ, మున్నూర్ భాయ్ కానీ, కరీం భాయ్ కానీ, మోబిన్ భాయ్ కానీ, మరి ఇక్కడ మా మసడ్ కానీ, సచిన్ కానీ, అదే కరీం కానీ, అస్లం కానీ వీళ్ళందరూ నా దగ్గరికి వస్తే
గుంటల భూమి అది మాకు ఖచ్చితంగా కావాలన్నట్టే ఆనాడు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ కలెక్టర్ అని చెప్పి 1,50,00,000 విలువ చేసిన భూమిని ఇవాళ పెద్దపల్లి కబరంగానికి మన మీడియాకు మనం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అదే కాకుండా ఇంకొకటి ఏదైతే మీకు షాదీఖానా ఏదైతే ఆనాడు మీరు నాకు చెప్పింది అదొకటి ఉంది. షాదీఖానా కూడా బయట ల్యాండ్ లేదు, అంతకుముందు కట్టిన కన్స్ట్రక్షన్ కరెక్ట్ లేదు, అక్కడ ఏదో కొంత జాగా తీసుకుంటాం, అక్కడ నిర్మాణం చేస్తున్నాం అని చెప్పి ఏదో కొంత మరి ఆ మధ్యలో నాతో మాట్లాడడం అనిపించింది. అటువంటిది ఏది ఉన్నా కూడా ఒకవేళ జాగాని ఇంతకుముందు చెప్పినా మీకు ఎక్కడైనా జాగా దొరికి పలానా కాడ జాగా ఉంది 20 గుంటలు కానీ 30 గుంటలు కానీ ఎక్కడ కానీ వాళ్ళకు జాగా అంటే చూస్తే ప్రభుత్వం తరఫు నుండి ఆ జాగా ఇప్పించి ప్రభుత్వం తరఫు నుండి నా తరఫు నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి పెద్ద ఎత్తున నిధులు తెప్పించి మీకు ఇబ్బంది కాకుండా షాదీఖానా నిర్మాణం చేసే బాధ్యత. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఫేజ్ 2 ప్రక్రియలో భాగంగా బుధవారం గోదావరి ఖనిలోని మార్కండేయ కాలనీ శుభం రెసిడెన్సీ హోటల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఫేజ్ 2 ప్రక్రియను అధికారులు బూత్ స్థాయి సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యశ్రీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, మైనార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కారు లింగసమన్న గారిని అందరికీ తెలుసు. ఈరోజు రామగుండం నియోజక ఎస్ఐఆర్ ఫేజ్ 2 శిక్షణ తరగతుల కోసం అన్న రాష్ట్రాకు మక్కన్ సింగ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్రీనిబాబు సార్ గారు మన అందరి సభ్యులు రాష్ట్రాకు మక్కన్ సింగ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అసెంబ్లీ లెజిస్లేటివ్ బీసీ చైర్మన్ ఎమ్మెల్యే రాష్ట్రాకు మక్కన్ సింగ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మన గ్రామాలలో మన బూత్లలో మన డివిజన్స్లో ఓట్ల సరళీకరణ కార్యక్రమం ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాని ప్రకారంగా మ్యాపింగ్ ఎవరికి తెలియకుండా జరిగినప్పుడు
సుమారుగా 2,14,000 ఓట్లు మన నియోజకవర్గం ఉంటే సుమారుగా 70,000 పైన ఓట్లు మనకు మ్యాపింగ్ చేయకుండా అధికారులు గణన చేయడం జరిగింది. తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పుడు ఈరోజు గంట ప్రారంభమైనప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, తర్వాత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, సావత్ గారు సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్ ప్రక్రియలో పాల్గొనాలి, ప్రతి ఓటును కాపాడుకునే ప్రయత్నం చేయాలి, ఓటు హక్కు మన జన్మ హక్కు, ఓటు అనేది తీసేసి సోషల్ జస్టిస్ ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమాలు కూడా అందకుండా చేసేటప్పుడు దారుణమైన కుట్రను భారత ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఓట్ల ద్వారా ఏరివేత తీసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఓటు మన జన్మ హక్కుగా మనందరికీ ఉంటే అది లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. పశ్చిమ బెంగాల్లో జరిగింది. ఎన్నికల్లో ఎంత తేడా వచ్చిందో తెలుసు. ఈసారి ఎక్కడ కూడా ఇబ్బందులు రావద్దు. మనకు ఎన్నికలకు సమయం ఉన్నా కూడా మనం ప్రతి ఒక్క పేదవారి ఓటును, వారి హక్కును కాపాడే ప్రయత్నం చేయాలి. ఓట్ల మార్పులు చేసే దాంట్లో చనిపోయిన వారుంటే అక్కడ మనం ఒక బిఎల్ఏను ఏర్పాటు చేసుకొని, బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ బూత్ లెవెల్ ఏజెంట్ ఆ బూత్ లో 900 ఇండ్లు, 800 ఇండ్లు, 500 ఇండ్లు, 300 ఇండ్లు లేదా 1200 ఇండ్లు ఉంటే వారి ఇళ్లలో ఉన్న అందరి బంధుత్వంతో పాటు ఎవరు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి అవగాహన ఉన్న వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీకి విధేయులైన వ్యక్తిని, అక్కడ వారి క్షేమం కోరుకున్న వ్యక్తిని బిఎల్ఏగా పెట్టి తర్వాత పార్టీ కార్యక్రమాలకు కూడా ఎప్పుడు బలంగా ఉన్న విధంగా చేసే కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో వారికి ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా అతి సామాన్యుడు కూడా ఓటు నష్టం కావద్దని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ప్రధానంగా పెద్దపల్లి జిల్లా 88% ఓట్లను 3 నియోజకవర్గాల్లో మనందరినీ ఫాలో చేస్తూ కార్యాచరణ తీసుకున్నటువంటి దుద్దిల్ల శ్రీను బాబు గారిని వారిని ఆహ్వానిస్తూ వారికి ధన్యవాదాలు. ఇన్ఛార్జ్ సెక్రటరీ దీపక్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మనం బిఎల్ఏలను ఏర్పాటు చేసుకున్నాం. అన్ని ప్రాంతాలతో పాటు మన జిల్లాలో కూడా చేసుకున్నాం. మంత్రిని బ్రహ్మాండంగా నడిచింది. 98%. గతంలో శ్రీపాద 4 సార్లు, తర్వాత మొన్న 5 సార్లు శ్రీధరణ గారి నాయకత్వంలో అక్కడ ఇబ్బంది లేదు. పెద్దపల్లిలో 2 సార్లు శాసనసభ్యులు ఉన్న విజయరామారావుకి ఇబ్బంది లేదు. రామగుండంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా కూడా ఎప్పుడు ఎమ్మెల్యే లేకుండా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది. కానీ ఇక్కడ బిఎల్ఏల అంశంలో కొంచెం ఇబ్బంది పడ్డాం. మన రాజేష్కి, ముస్తాఫాకి, మహంకాళి స్వామికి నాయకులు ఎవరైతే ఇన్ఛార్జ్లో వారికి అప్పచెప్పడం జరిగింది బిఎల్ఏ పెట్టడం. దాంట్లో ఒక 60-70 మంది బిఎల్ఏలు చాలా గొప్ప లేదు. బిఎల్ఏలను పెట్టి మనం ఏం చేసాం, ఆ బిఎల్ఎస్ నంబర్ని మీడియాలో
మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని మీలాద్ ఉన్ నబీ సందర్భంగా తంజిమ్ అహ్లే సున్నత్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. గాంధీనగర్లోని నూరానీ మదర్సా నుంచి ప్రారంభమైన ఊరేగింపు గాంధీనగర్, కళ్యాణ్ నగర్, రీగల్ షూ మార్ట్ మీదుగా గోదావరికని చౌరస్తా వరకు కొనసాగింది. जो कतार में है जो जुलूस में है से रहना चाहिए जुलूस से जहाँ कहीं का 2 कदम देखो भैया मामा महाप्रवक्ता अंतिम देव प्रवक्ता मोहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि वसल्लम వారు సమస్త మానవాళికి శాంతి ప్రదాతగా ఈ యొక్క ప్రపంచంలో రావడం జరిగింది. మక్కా నగరంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరతే ఆమినా, హజరతే అబ్దుల్లా వారి ఖురైష్ వంశంలో పీస్ డేగా నిర్వహించుకుంటారు. వాళ్ళు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళికి జరిగింది.
మానవత్వం అనేది ఇచ్చినటువంటి మంచి సందేశం. అదేవిధంగా పొరుగువాడిని బాగా చూసుకోవాలి, మన మధ్యలో పేదవారు ఉంటే వారికి కడుపు నిండా అన్నం పెట్టాలి, అదేవిధంగా మద్యపానానికి దూరంగా ఉండాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పినటువంటి వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి మహాప్రవక్త యొక్క జీవితం, మహాప్రవక్త కేవలం ముస్లింలకే ప్రవక్త కాదు, అంతిమ దైవానికి అంతిమ ప్రపంచానికి ఒక ప్రవక్తగా మక్కా నగరంలో పుట్టినటువంటి మొదటి మహాప్రవక్త. నారే తక్బీర్, నారే రిసాలత్, नारे रिसालत, सरकार की आमद, दिलदार की ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी, नारे रिसालत, नारे रिसालत, नारे दादा మా ప్రియతమ మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మిలాదున్ నబీ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా శాంతి దూతగా పుట్టినటువంటి మొహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం కాబట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండుగ ఇది. మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క ఆదేశాల మేరకు పూర్తి సృష్టి లోపల మానవ జాతియే కాకుండా సంబంధిత అన్ని రకాల వారికి ఒక దూతగా, మరి వారు ఇచ్చినటువంటి సందేశంలో ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే పీస్, ప్రేమ, ఆప్యాయత, అందరినీ కూడా ఒకే రకముగా చూసేటువంటి భావనను తీసుకొని వారు రావడం జరిగింది. ఎక్కడ కూడా వారి యొక్క ప్రవర్తనలో కానీ వారు ఇచ్చినటువంటి సందేశం లోపల కానీ కాంట్రడక్టరీ అనేటువంటిది లేదు. కానీ ఈరోజు మనమందరం కూడా అదే భావనతోన ప్రత్యేకంగా గోదావరి ఖని ప్రాంతంలో రామగుండం లోపల కూడా ఈ యొక్క పండుగను పెద్ద ఎత్తున అందరూ హిందూ ముస్లిమ్స్ భాయి అందరూ కలిసి కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మనమందరం కూడా వారి యొక్క అడుగుజాడల్లో నడవాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క జులూస్ కార్యక్రమాన్ని, ఈ పండుగ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచవ్యాప్తముగా అలజడులు కానీ భేదాభిప్రాయాలు కానీ దానన్నిటి కూడా విరుద్ధముగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని అందరూ భాయి భాయి అనేటువంటి యొక్క సందేశంతోనే ఈ యొక్క జులూస్ యొక్క కార్యక్రమము ఇక్కడ నుంచి మా యొక్క సున్నతుల్ జమాత్ యొక్క ప్రముఖులందరూ కలిసి దీన్ని ప్రారంభిస్తున్నారు. దీనిలో నేను భాగస్వామి కావడము నా అదృష్టము, సంతోషముగా భావిస్తున్నాను. प्यारे आका जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की आमद के मौके पर जो है जलसा जो है ये जुलूस निकल रहा है। इंशाअल्लाह हमारा और आपका सबका इकट्ठा होना कबूल अता फरमाए और इसी जुलूस के सदक़े शुक्र अल्लाह तबारक व तआला हम लोगों को खिलाओ। ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.